హంటా వైరస్ గురించి భయం అవసరమా? అసలు నిజమేంటి? సోషల్ మీడియాలో, వాట్సాప్ ఫార్వర్డ్స్‌లో ఇప్పుడు హంటా వైరస్ గురించి చాలా డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. అవుట్ బ్రేక్ వస్తుందా? మనకి కూడా డేంజర్ ఉందా? ఇది కొత్త వైరసా? అని చాలామంది భయపడుతున్నారు. ముందు ఒక విషయం క్లియర్‌గా చెప్తాను. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అవేర్‌నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నమస్కారం. నేను మీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్. హంటా వైరస్ అనేది ఒక వైరస్ గ్రూప్. అది మెయిన్ రోడెంట్స్ అంటే రాట్స్, మైస్ ఇలాంటి యానిమల్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. యూజువల్లీ ఇన్ఫెక్టెడ్ ర్యాట్ యూరిన్ లేదా డ్రాపింగ్స్ లేదా సలైవా కాంటాక్ట్ వల్ల మనుషులకి వస్తుంది. అందుకే ర్యాట్ ఇన్ఫెస్టేషన్ ఉన్న ప్లేసెస్‌లో రిస్క్ ఎక్కువ. లైక్ ఓల్డ్ గోడౌన్స్, క్లోజ్డ్ స్టోర్ రూమ్స్, ఫార్మ్స్, ఫారెస్ట్ ఏరియాస్, డస్ట్ ఎక్కువ ఉండే రోడెంట్ ఇన్ఫెస్టెడ్ ప్లేసెస్‌లో. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కోవిడ్ లాగా ఈజీగా పర్సన్ టు పర్సన్ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాదు. సో కాబట్టి అన్నెసెసరీగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక రేర్ ఎక్సెప్షన్ ఉంది. సౌత్ అమెరికాలో కనిపించే యాండీస్ వైరస్ అనే టైప్‌లో లిమిటెడ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ డాక్యుమెంట్ అయింది. కానీ ఓవరాల్‌గా చూస్తే హంటా వైరస్‌ని మనం మెయిన్‌లీ రోడెంట్ ఎక్స్‌పోజర్ డిసీజ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్. అంటే వైరస్ ఎక్స్‌పోజర్ అయిన వెంటనే సింప్టమ్స్ రావు. కొన్ని రోజులు గ్యాప్ తర్వాత సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో యూజువల్లీ హంటా వైరస్‌లో సింప్టమ్స్ రావడానికి 1-8 వీక్స్ వరకు పట్టొచ్చు. సో మోస్ట్ కామన్‌లీ 2-3 వీక్స్ తర్వాత సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్‌లో ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, సివియర్ టైర్డ్‌నెస్ లాంటి సింప్టమ్స్ కనిపించొచ్చు. కాబట్టి ఇవాళ ఎక్స్‌పోజర్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా సింప్టమ్స్ రాకపోవచ్చు. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ బాడీని అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు సింప్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్‌లో ఇది చాలా సార్లు ఫ్లూ, డెంగ్యూ, కోవిడ్ లేదా నార్మల్ వైరల్ ఫీవర్ లాగా అనిపించొచ్చు. సో ఎర్లీ సింప్టమ్స్ ఏంటంటే ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, సివియర్ మజిల్ పెయిన్స్, నాసియా, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్. అందుకే చాలామంది ఫస్ట్‌లో ఇది సింపుల్ వైరల్ ఫీవర్ అనుకోని ఇగ్నోర్ చేస్తారు. కానీ కొంతమందిలో లేటర్ స్టేజెస్‌లో డిసీజ్ సీరియస్ అవ్వచ్చు. సో లేటర్ స్టేజెస్‌లో డ్రై కాఫ్ రావచ్చు, బ్రీతింగ్ ఇబ్బంది రావచ్చు, చెస్ట్ టైట్‌నెస్ ఫీల్ అవ్వచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గొచ్చు. కొన్ని సివియర్ కేసెస్‌లో లంగ్స్‌లో ఫ్లూయిడ్ బిల్డప్ అయ్యి షాక్‌లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో దీన్నే హంటా వైరస్ కార్డియోపల్మనరీ సిండ్రోమ్ అంటారు. ఇది సీరియస్ కండిషన్. అందుకే ఎర్లీ హాస్పిటల్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా యూరోప్, ఏషియాలో కనిపించే కొన్ని హంటా వైరస్ టైప్స్ కిడ్నీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అప్పుడు లో బీపీ, బ్లీడింగ్ టెండెన్సీస్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. సో కాబట్టి హంటా వైరస్ అనే ఒకటే పేరున్న జియోగ్రఫీ బట్టి, వైరస్ స్ట్రెయిన్ బట్టి డిసీజ్ ప్యాటర్న్ మారొచ్చు. సో సింప్టమ్స్ చూసి మాత్రమే ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ చేయలేం. ఎక్స్‌పోజర్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా ఎలుకలు ఉన్న ప్లేసెస్‌లో ఉన్నారా? పాత రూమ్‌లు ఏమైనా క్లీన్ చేశారా? పొలం పనులు ఏమైనా చేశారా? ఫారెస్ట్ ఏరియాలో ఏమైనా ట్రావెల్ చేశారా? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే డాక్టర్‌కి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్ట్ హిస్టరీ వల్ల సస్పిషన్ చేయొచ్చు. సో ఇప్పుడు టెస్టింగ్ కోసం బ్లడ్ టెస్ట్, యాంటీబాడీ టెస్ట్, కొన్ని కేసెస్‌లో ఆర్‌టీపీసీఆర్ కూడా యూజ్ చేస్తారు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఎర్లీ రికగ్నిషన్ అండ్ సపోర్టివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడికేషన్ ఏమీ లేదు. అలానే వ్యాక్సిన్ కూడా ఏమీ లేదు. కానీ దాని మీనింగ్ హోప్‌లెస్ అని కాదు. టైంకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే చాలా మంది రికవర్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఆక్సిజన్ సపోర్ట్, ఐసీయూ మానిటరింగ్, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, రెస్పిరేటరీ అండ్ కార్డియాక్ సపోర్ట్. ఇవి కొన్ని కేసెస్‌లో లైఫ్ సేవింగ్ అవ్వచ్చు. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చంటే ఎలుకలు ఎక్కువ ఉన్న ప్లేసెస్‌ని క్లీన్ చేసేటప్పుడు డ్రై స్వీపింగ్ చేయొద్దు. ముందు ఆ ఏరియాని తడపండి. తర్వాత గ్లౌస్ అండ్ మాస్క్ యూజ్ చేయండి. ప్రాపర్ హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్‌ని ఓపెన్‌గా ఉంచకండి. ఇళ్లల్లో, వర్క్ స్పేసెస్‌లో ఎలుకలు వచ్చే స్మాల్ గ్యాప్స్‌ని క్లోజ్ చేయండి. స్టోర్ రూమ్స్‌ని క్లీన్‌గా, ప్రాపర్ వెంటిలేషన్‌తో మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే ఇండియాలో అవుట్ బ్రేక్ వస్తుందా? ప్రస్తుతం అవైలబుల్ ఎవిడెన్స్ ప్రకారం అందరూ పానిక్ అయ్యే రేంజ్‌లో మాస్ అవుట్ బ్రేక్ సిట్యుయేషన్ అని చెప్పడానికి క్లియర్ రీజన్ ఏమీ లేదు. కానీ అవేర్‌నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎలుకల ఎక్స్‌పోజర్ ఉండే వర్క్ ఏరియాస్‌లో. సో సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఎలుకల ఎక్స్‌పోజర్, ఫీవర్ ప్లస్ బ్రీతింగ్ డిఫికల్టీ. ఇవి ఉంటే ఎర్లీగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాక డిలే చేస్తే రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎర్లీ మెడికల్ కేర్ వల్ల అవుట్‌కమ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఫైనల్‌గా హంటా వైరస్ గురించి అన్నెసెసరీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎలుకల ఎక్స్‌పోజర్ ఉండే ప్లేసెస్‌లో మాత్రం హైజీన్, కాషన్, ఎర్లీ మెడికల్ అటెన్షన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరికొన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.